పోలవరం నిర్వాసితుల్లో మీరు కూడా ఉన్నారా? ఉన్నాను సార్, మాది ఏ బ్లాకే సార్. ఓకే, ఏ ఊరు మీది? మాది కుక్కునూరు గ్రామం సార్. మేము ఈ కుక్కునూరు ఏ బ్లాక్ లో ఉంటున్నాం సార్. గత 22లో వచ్చిన గోదావరికి కూడా మేము చాలా ఇబ్బందులు పడ్డాం సార్. అప్పుడు మాకు గోదావరిలో వచ్చి నైట్ అసలు రాదనుకున్న గోదావరి చాలా బాగా వచ్చింది సార్, పెద్దగా వచ్చింది. ఒకసారి నైట్ పిల్లల్ని ఒక దగ్గర పెట్టి మేము ఎక్కడెక్కడో తిరిగి ఆ సామాన్లన్నీ మోసుకొని ట్రాక్టర్లోని అక్కడికి వెళ్ళి 3 రోజులు మా సామాన్లు మేము సర్దుకొని ఉండడానికి, వండుకొని తినడానికి కూడా చాలా ఇబ్బందులు పడ్డాం సార్. అయితే మాకు ఇప్పుడు తెలియక మాకు పొలాలు గట్ల ఏం లేదు సార్. పొలాలు ఉన్న వాళ్ళకి 2017లోనే చంద్రబాబు నాయుడు గారు ప్యాకేజ్ చేశారు సార్. వాళ్ళు హ్యాపీ సార్. అప్పుడు కూడా తెలియకుండానే వేశారు నారా చంద్రబాబు నాయుడు గారు. అలాగే ఇప్పుడు కూడా మాకు తెలియకుండానే ఈ సంక్రాంతి పండగకి ఒక కానుకలాగా మాకు ఇంటి ఆల్వేషన్లు 6,36,000 నారా చంద్రబాబు నాయుడు గారు మా అకౌంట్లో వేశారండి. ఏ ప్యాకేజీలు వచ్చినాయి మీకు ఇప్పటి వరకు? మాకు ఉన్నది ఇల్లు ఒకటే సార్. నాకు ఆ ఇంటి రేషన్ కార్డు ఆల్వేషన్ వచ్చింది సార్. నాకు ఇంటి ఆల్వేషన్ వచ్చేది ఉంది సార్. అవి తర్వాత అందరికి ఫర్దర్ గా అందరికి కొట్టేది. మీ అకౌంట్ లో ఎంత జమ అయినాయి ప్రభుత్వం నుంచి? 6,36,000 సార్. రేషన్ కార్డు ఆల్వేషన్ 6,36,000 మాకు మా అకౌంట్ లో జమ అయింది సార్. పొలాలు ఏం లేవా మీకు? పొలాలు గానీ స్థలాలు గానీ భూములు గానీ ఏం లేవు సార్. మాకు భూములు ఏం లేదు సార్. రెక్కల కష్టం మీద బతకడమే సార్ మేము. మరి అంటే మీరు గత ప్రభుత్వంలో అసలు మీ పరిస్థితి ఎలా ఉంది? జగన్మోహన్ రెడ్డి ఇక్కడ ఎన్నికల ప్రచారానికి వచ్చిన నేపథ్యంలో గతంలో ప్రభుత్వం కేటాయించిన దానికంటే కూడా మేము నిధులు ఇంకా పెంచి మేము మీకు అందజేస్తామంటూ కూడా ఆయన మాట ఇచ్చారు. మరి ఆయన మాట నిలబెట్టుకున్నారా? అప్పుడు అలా గ్రామ సభలు పెట్టేవారు సార్, నెలకొకటి. మేము పనులు మానేసుకుని కూడా ఆ గ్రామ సభలకు వచ్చేవాళ్ళం సార్. కానీ ఇదిగో అమ్మ కొడతాం అదని మాకు ఇంటి ఆల్వేషన్లు ఇంత అని ఒకసారి మాకు అనౌన్స్ చేశారు సార్. పాత ఇంటి ఆల్వేషన్లు అయితే మాకు 3,40,000 తెలుగుదేశం పార్టీ సర్వేలో మాకు జరిగింది సార్. 3,40,000 పడ్డది సార్ నా ఇంటి ఆల్వేషన్. అలాగే తర్వాత ఏమైందండి సార్, జగన్మోహన్ రెడ్డి గారు వచ్చాక నా ఇంటి ఆల్వేషన్ ని ఉత్తి 16,000 చేశారు సార్. ఆ 16,000కి నేను కలెక్టర్ గారి దగ్గరికి కూడా వెళ్ళి అడిగాను సార్. ఆడ మనిషి కూలి చేసుకుంటే వస్తాయి సార్ 16,000. ఆ 16,000కి ఏమొస్తాయి సార్ అని నాకు ఆ ఇంటి ఆల్వేషన్. సరే నా తాటాకిల్లు, ఇప్పుడు నేను రేకులు వేసుకున్నాను సార్, తాటాకిల్లు అన్నారు సార్. సరే తాటాకిల్లుకైనా 16,000కి తాటాకులు వస్తాయా సార్ అని నేను కలెక్టర్ గారిని అడిగాను. కలెక్టర్ గారి దగ్గరికి కూడా నన్ను మన వైసీపీ నాయకుల్లోని వెంకన్న బాబు గారు సాయంతో వెళ్ళాను సార్. అది కూడా నేను చెప్తున్నాను సార్. ఇప్పుడు ఆయనతోటి అక్కడ కలెక్టర్ గారి దగ్గరికి వెళ్తే ఆయన అన్నారు, అమ్మ ఇక్కడ గ్రీన్ సిగ్నల్ అంటే అసలు నీకు తెలుసా అన్నారు. గ్రీన్ సిగ్నల్ అంటే సార్ పై ఆఫీసర్ చేసే సంతకం సార్, అది తెలియకుండా ఎలా ఉంటుంది సార్ అని నేను కలెక్టర్ గారిని అడిగాను సార్. అక్కడ ఇదే పంచాయతీ గ్రామ సభలో అడిగాను సార్, అక్కడ కూడా అడిగాను సార్. నేను అడిగితే పెద్ద ఆఫీసర్ చేస్తానంటే ఈ సంతకం అయిపోయాక నీకు ఈ 16,000కి తప్పితే రూపాయి రాదమ్మా అనేసి కలెక్టర్ గారు చెప్పారు సార్. ఆ రోజు నేను చాలా ఏడ్చాను సార్, ఏడ్చుకుంటూ వచ్చాను సార్. నాకు ఆ రోజు ఇంటి ఆల్వేషన్ ఏం పడలేదు సార్. అప్పటి నుండి వాళ్ళు ఏ ప్యాకేజీ కొట్టలేదు సార్, నాకు ఇంటి ఆల్వేషన్ రాలేదు సార్. ఇప్పుడు కూడా ఇక నేను కూల్ చేసుకున్నా వస్తే ఆ 16,000 ఎందుకనేసి మా ఆయన గారికి కూడా బాగాలేదు సార్ ఒంట్లో, మా మామగారికి కూడా ఒంట్లో బాగోట్లేదు సార్. ఇద్దరికి ఆపరేషన్లు అంటున్నారు సార్ ఇప్పుడు. కానీ ఇప్పటికైనా నాకు ఆ 16,000 కాకుండా నాకు కొంచెం ఇంటి ఆల్వేషన్లు చూసి వేస్తారని నారా చంద్రబాబు నాయుడు గారిని కూటమి ప్రభుత్వాన్ని మొత్తాన్ని కూడా నేను కోరుకుంటున్నాను సార్. నా మనసులో బాధ ఇప్పుడు చెప్పాను సార్. నేను మీకు ఇప్పటికే R&R ప్యాకేజ్ కింద 6,36,000 అయితే జమ అయినాయి కదా? జమ అయినాయి సార్. అవి అయితే మాకు సంతోషంగానే ఉంది సార్. 6,36,000 వచ్చినందుకైనా నేను సంతోషపడుతున్నాను సార్. ఆ ఇంటి ఆల్వేషన్ వచ్చిన ఒకటే లేకపోయిన ఒకటి ఆ 16,000 అనేసి నేను ఇంకా నిరాశను వదిలేసుకున్నాను సార్. ఈ 6,36,000 వచ్చినందుకు నేను చాలా సంతోషంగా ఉన్నాను సార్. అందువల్ల అవి కూడా నాకు చూసి ప్రభుత్వం తరపున నాకు న్యాయం చేస్తారని సీఎం గారు కానీ, మన చంద్రబాబు గారు కానీ, మౌలి గారు కానీ, మన ఈ కూటమి నాయకులు మొత్తం కూడా కలిసి నాకు నమ్మకం ఉంది సార్, నాకు న్యాయం చేస్తారని. నేను చాలా సంతోషపడుతున్నాను సార్. నేను మన ప్రభుత్వం చేస్తాను. అందరికీ నేను నా హృదయపూర్వక నమస్కారం చెప్పుకుంటున్నాను సార్. నాకు న్యాయం చేయండి సార్. అమ్మ మీకు ఎంత ప్యాకేజ్ వచ్చింది? 6,36,000 వచ్చాయండి. ఏ ప్యాకేజ్ వచ్చింది మీకు? కార్డుకి వచ్చేయండి, రేషన్ కార్డు ప్యాకేజ్ వచ్చింది. ఇంటికి వాడాలి. ఇంకా మాది గడ్డిల్లే. అవార్డు సర్వే అప్పుడు ఇక్కడ పెడితే అప్లికేషన్ పెడితే గడ్డిల్లు కదమ్మా నీకు 70,000 పడతాయి. అదేంటండి 70,000 ఇవాళ సంవత్సరం కూలి చేసుకున్నాడు సంపాదించుకున్నాడు. ఎప్పటి నుంచో మేము పురాతన నుంచి ఇక్కడ ఉంటున్నాము. 70,000 అంటే మా ఏమొస్తాయండి అని అంటే దాన్ని మీరు డబల్ చేసుకోండి అన్నారు. ఏమంటే ఇచ్చే ప్రభుత్వం అయితే మాటలు చెప్పదు, మీకు ఇంతనే కరెక్ట్ గా చెప్పుద్ది. మేము ఇప్పుడు మేము 70,000 మీరు చెప్పారు మేము చేసుకుంటాం. రేపటి రోజు మీరు ఎవరు మమ్మల్ని మోసం చేస్తారు, మాకు కరెక్ట్ గా ఎంత ఇస్తారో చెప్పండి అంటే లేదమ్మా 70,000 మీరు దానికి డబల్ చేసుకోండి, మేము 1,40,000 ఇస్తాం ఇచ్చేటప్పుడు అన్నారు. వద్దండి మాకు అట్లా వద్దు, మీరు ఎంత ఇస్తారో కరెక్ట్ గా మాకు ఇప్పుడు పేపర్లు ఇచ్చారు వాటి మీద మాకు సంతకాలు చేయండి అన్నాం. అట్లా కాదమ్మా మీకు అంతే అని చెప్పారు కానీ మాకు అసలు ఏమి చేయలేదండి. ఆ 70,000 మరి కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎలా ఉంది మీ పరిస్థితి? బాగుందండి. ఏదైనా చెబుతారు, మాటలు చెప్పేటోళ్ళే కానీ చేసేవాళ్ళు ఒక్కళ్ళే ఉండాలి. ఆ ఒక్కళ్ళు చంద్రబాబు నాయుడు గారు. ఆయన మాటలు చెప్పరు. 2017లో కూడా భూములకి ఇంత ఇస్తాం ఆయన చెప్పారు.
1,35,000 అన్నారు, 1,30,000 ఇచ్చారు ముందు ప్రభుత్వం. చంద్రబాబు నాయుడు గారు మట్టుగా చెప్పకుండా మనిషికి 10,80,000 అట్లా కొట్టేశారు. ఆయన మాటలు చెప్పలేదు, పని చేశారు. ఏ ప్రభుత్వం అయినా మనకి పని చేసే ప్రభుత్వం కాదు, మాటలు చెప్పే ప్రభుత్వం కాదు మనకు కావాల్సింది. ఆయన మోదీ గారితో ఎన్నో పోరాడి కేంద్రంతో పోరాడి ఇప్పుడు ప్యాకేజ్ అయినా అప్పుడు భూములకైనా చాలా కరెక్ట్ గా మాకు న్యాయం చేశారు. ఓకే, 2022లో మరి మీ ప్రాంతం అంతా ముంపుకు గురైనప్పుడు మీ పరిస్థితి ఏంటి? మీరు ఎక్కడ ఉన్నారు? మాకు అసలు సామాన్లు పెట్టుకొని ఉన్నాము, మా దగ్గర డబ్బులు లేవు సామాన్లు తోలుకోవడానికి. ఇల్లు అంటే ఏదో చిన్న చిన్నగా సామాన్లు ఉంటాయి కదండి, ఒక 2 సంచులు కాదు కదా పట్టుకొని వెళ్ళేది. పిల్లలు ఉంటారు, ఆ పిల్లల్ని ఈ సంచులు మీ మేడ మోసుకెళ్ళాలి. మన ములిశెట్టి గారు ఉండి అందరికి న్యాయం చేశారు. ఆయన దగ్గర 50 ట్రాక్టర్లు పెట్టించి మీరేం బాధపడదు నేనున్నాను, మీరు ఏమి మీ వస్తువులు ఏం పాడు చేసుకోవద్దు, మీకు న్యాయం చేస్తానని నైట్ ఆయన సామాన్లు జోలిచ్చారు. ఈ ప్రభుత్వం వాళ్ళు ఎలక్షన్ అప్పుడే కానీ వచ్చి అసలు చూసిన వాళ్ళు లేరు. మాది 2022 పెద్దిల్లే, మాది గడ్డిల్లే వాస్తవంగా. గోడలు గడ్డియే, మన మట్టి గోడలే, ఇల్లు గడ్డిల్లే. కానీ వాస్తవంగా మా సోమత దగ్గర ఇల్లు పెద్దిల్లు మాది. ఆ ఇల్లు పడిపోయింది. ఎంతమంది బృందాలను పంపించారు ఎంక్వైరీ కోసం, ఏంటి అసలు తెలుసుకోండి అని వస్తే ఎంక్వైరీకి వచ్చినప్పుడు సార్ మాది ఇల్లు అందరికీ ఏది ఇల్లు పోని వాళ్ళకి అన్యాయం జరిగిన వాళ్ళకి 90 ఏళ్ళు పడ్డాయి. అన్యాయం జరిగిన వాళ్ళకి ఎవరికి రూపాయి పడలేదు. అది కూడా 1000 రూపాయలు ఇచ్చారు. ఆ 1000 రూపాయలకి ఇల్లు శుభ్రమైందండి. ఇల్లు పీకడానికే నా సొంత డబ్బులు నేను కూలి చేసుకుని 5,000 పెట్టి ఇల్లు పీకించుకున్నానండి నేను. 1000 రూపాయలకి ఏమొస్తుందండి? మీకు ఇప్పటి వరకు R&R ఒకటే పడిందా, లేదంటే ఇంకేదైనా ప్యాకేజ్ కూడా పడిందా? మీకు ఏ ప్యాకేజీ లేదండి. ఇంటి నిర్మాణం కోసం ఏమి ఇవ్వలేదా? ఏమి ఇవ్వలేదండి, పడుద్దని అంటున్నారు కదా. 2017లో కూడా మీకు ఏ ప్యాకేజ్ అందలేదా? మరి పొలాలు లేవు కదండి. ఓకే, భూములు లేవా మీకు? లేవండి. ఓకే, భూములు ఉన్న వాళ్ళకి అందినయా బానే? అందాయండి, అందరికి న్యాయం జరిగిందండి. అందరికి అప్పుడు అయిపోయాక మళ్ళీ ఈయన వచ్చాక అప్పుడు 1,30,000 నా హయాంలో ఇచ్చా. ఇప్పుడు మళ్ళీ వాళ్ళకి 3 లక్షలు కల్పిస్తానని ఆయన ఎన్నో వాగ్దానాలు చేశారు. ఆయన చేసింది ఏమీ లేదు, మాటలు చెప్పడం వరకే చేశారు ఆయన వైఎస్ఆర్ వాళ్ళు. కానీ ఈ నాయుడు గారు వచ్చాక మట్టుకు మాకు బాగా న్యాయం చేశారండి. ఓకే అమ్మ, మీరు చెప్పండి, మీరు ఎక్కడ ఉంటారు? మేము అదేనండి, మా ఇల్లు మొత్తం మునిగిపోయిందండి. ఏ గ్రామం మీది? ఈ గ్రామం దేవుడి గుడి ఇదేనండి, ఇక్కడేనండి. ఓకే, ఏంటి మీ ఇల్లు కూడా మునిగిపోయిందా? మా ఇల్లు మునిగిపోయింది, ఒక్క రూపాయి పడలేదండి మాకు. ఓకే, ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా పడలేదా? ఇప్పుడు ఇచ్చారండి. ఎంత ఇచ్చారు? 6,36,000 ఇచ్చారా? ఓకే, 2017లో ఎంత పడింది? మాకేమీ లేదండి. భూములు ఏమి లేవమ్మా మీకు? మాకు భూమి లేదండి. మరి 2019 నుంచి 2024 వరకు ఏదైనా పడిందా మీకు? బియ్యం కూడా ఇవ్వలేదండి, ఏమి ఇలా మాకు. మేమే బురదంతా ఎత్తిపోసుకొని కడుక్కున్నాం. ఓకే, ఒక్క రూపాయి ఇలా మాకు. పట్టాలందరూ 90,000 వేసింది, మాకు ఒక్క రూపాయి. అంటే 2019లో ఎన్నికల సమయంలో ఎన్నికల ప్రచారానికి వచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి మీకు ప్రభుత్వం కేటాయించిన కంటే మేము ఎక్కువగా డబ్బులు ఇస్తామంటూ కూడా ఆయన మాట ఇచ్చారు. మరి ఆ మాటను నిలబెట్టుకున్నారు ఆయన? 10 లక్షలు ఇస్తున్నాను, ఏమీ లేదండి. బియ్యం కొనలేవు, ఏమీ లేవు. అందరూ 90,000 ఇచ్చిండు, మాకు ఒక్క రూపాయలు. మేము మాలాళ్ళం 6 ఇల్లులు ఉండే, మాకు ఒక్క రూపాయలే. అప్పుడంతా మేమే ఎత్తిపోసుకున్నాం, ఏమీ లేదండి మాకు.